నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన సదస్సు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి ప్రావీణ్య. చిన్నశంకరంపేట మండలంలో కురిసిన భారీ వర్షం. తుఫానుకు పూర్తిగా తడిసిపోయిన ధాన్యం. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు టై, బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్స్ లను పంచిన మహేందర్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్. తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాహుల్ రాజ్. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ పంట ఆర్థికంగా లాభదాయకం, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తీర్ణతకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహకాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రతి మండలంలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన భూభాగాలను గుర్తించాలని, రైతులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పిఎస్సిఎస్ సెక్రటరీలు గ్రామ స్థాయిలో రైతులకు చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి, పట్టు పరిశ్రమల శాఖ అధికారి, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, పిఎస్సిఎస్ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం అందరూ ప్యాక్స్ సెక్రటరీస్కి ఎందుకు పెట్టుకున్నాము అంటే, మీ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అండ్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, రిలయబిలిటీతో పాటు వెళ్తుంది అనే ఉద్దేశంతో మీకందరికీ ఫస్ట్ అవగాహన కల్పించాలనుకున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో మనకి టార్గెట్ మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరానికి 3700 ఏకర్స్ మనం చేయాలి అనే టార్గెట్ ఉంటే, ఈ ఇయర్ మాత్రమే మనం 1400 చేసుకున్నాము. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఒక 2700 3000 ఏకర్స్ దాదాపు మనము ఇప్పటికే ఆయిల్ పామ్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అలానే కొంచెం మన ఎంపీడీఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్. కానీ ఇప్పుడు ఇంకా మనం రిమైనింగ్ టార్గెట్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వాలి అంటే, రైతుల్ని రోజు పలకరించే వాళ్ళు, రోజు వాళ్ళకి నమ్మకం ఇచ్చేవాళ్ళు, అంటే మీ దగ్గర వాళ్ళు లోన్ అనే కాదు, ఫర్టిలైజర్, సీడ్ ఇలాంటి వాటికి అన్నింటినీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కాబట్టి ట్యాక్స్ నుంచి అయితే ఈ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అని చెప్పి రోజు పెట్టుకున్నాము. సో ఇప్పటికే ఆయిల్ పామ్ గురించి టెక్నికల్గా అండ్ మనకి ఫైనాన్షియల్గా కూడా ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అని బోత్ డిహెచ్ఎస్ఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ తీసుకున్నట్టు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఏదో మనం రెగ్యులర్గా వెజిటబుల్ పంటలు కానీ ఫ్రూట్స్ పెట్టేవారు కాదు, ఒక సీజన్ చేసేసి మళ్ళీ తీసేస్తామని కాదు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు ఒక చట్టంతో పాటు కంటిన్యూస్గా నెక్స్ట్ 10-15 years మనకి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడానికి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసుకున్నారు అగ్రికల్చర్. సో దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనకి ఆ ఏరియాలో క్రాప్ డైవర్సిటీ అని, అలాంగ్ విత్ అషోర్డ్ రేట్స్తో పాటు పర్చేజ్ ఏదైతే ఉంటుందో, రెండోది మనకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కోసం హార్టికల్చర్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఏఓస్ అవ్వచ్చు, అందరికీ కూడా ట్రైనింగ్స్, మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఏ క్రాప్ అయినా తీసుకుంటే దానికి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేది కూడా చూస్తాం. సో ఈ కేసులో రైతుకి కావాల్సిన మొక్కలు కూడా మన గవర్నమెంట్ నర్సరీస్లోనే మనం అందిస్తూ, వచ్చిన ప్రొడ్యూస్ కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అమ్మడం కాదు, ఏర్పాటు చేసిన కంపెనీ అవుట్లెట్స్లోనే వాళ్ళు జస్ట్ క్రాప్ అక్కడికి అందిస్తే చాలు. అక్కడి నుంచి రిమైనింగ్ ప్రాసెసింగ్, అమ్ముకోవడం అదంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి వచ్చే రేట్ కూడా
కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతే సైన్ చేసుకుంటారో ఆ కాంట్రాక్ట్ ప్రకారం వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా రైతుకి నష్టం లేకుండా ఉంటుంది కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అలానే ఫస్ట్ 3 years లో కూడా ఇంటర్ క్రాపింగ్ అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంటలు వేసుకుంటున్నారో మధ్యలో పల్సెస్ కానీ ఇట్లాంటి పంటలు ఇంకొక 2 years కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. 4th year నుంచి ఇంకా కోకో అనేది కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి నష్టం కాదు, ఇంకా డబుల్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పంటలు అనేది మనము గవర్నమెంట్ తరఫున అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు ఎందుకు మీటింగ్ అంటే మనకి కరెక్ట్ అయిపోయి నెక్స్ట్ రబీ సీజన్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టైం అప్పుడు మీరు రైతులకి అవగాహన కల్పించి ఈ టైం అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకొని మనకి వాళ్ళు కట్టాల్సిన కాంపనెంట్ డీడీలు అవి కట్టించుకుంటే మేము నెక్స్ట్ 10-15 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి డ్రిప్కి కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళ నుంచి మనం తీసుకొని వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి డ్రిప్ మెటీరియల్ అంతా కూడా డిసెంబర్ లాస్ట్ కల్లా వాళ్ళకి సప్లై అయ్యేలా చూస్తాము. సో దట్ వాళ్ళు వచ్చే క్రాప్ నుంచి రబీ నుంచి వాళ్ళ ఆయిల్ పామ్కి షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. మీరు ఈ ఎఫర్ట్ సరే ఇప్పుడు కాదు మనం జాన్లో చేద్దాము, ఫెబ్లో చేద్దాము, కొంచెం ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేద్దాము అనుకుంటే టైం దాటిపోతుంది. దాని తర్వాత వాళ్ళు తీసి ఏమని చెప్పడానికి లేదు, ఇంకొక సీజన్ కూడా కోల్పోయినట్టు అవుతుంది. సో అందుకే ఈ రోజు ఈ మీటింగ్ పెడుతున్నాము. సో దట్ మీరు నెక్స్ట్ 10-15 రోజుల్లో ఎంత మంది రైతుల్ని మీరు కలిసి వాళ్ళని అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళ నుంచి కన్సెంట్స్ తీసుకుంటే మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు కూడా మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళని మీరు పిలిపించి మీ ఏరియాలో కావాలంటే మళ్ళీ ఇంకొక అవగాహన అనేది కూడా మీరు కల్పించడానికి ఉంటుంది. వీటితో పాటు ఎక్కడైనా మీరు వాళ్ళకి లైవ్లో ఎక్స్పీరియన్స్ చూపించాలి అనుకుంటే అవేర్నెస్ విజిట్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ కొన్ని మండల్స్లో ముందంపల్లి కానీ కోవిడ్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ 2.5-3 years నుంచి పంట వేసి 3rd yearలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మాకు ఇంటరాక్ట్ అవ్వాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ అధికారులు తూకం వేయడం ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ అధికారులు తూకం వేయడం ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం వల్ల వర్షాల కారణంతో ధాన్యం తడిసిపోయి నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యము రైతులము కలిసి ఇలా ఎలుగులో వస్తే కూడా స్టార్ట్ అవుతలేదు. అయితే వర్షం పడుతుంది, ఇంకా కూడా ఇబ్బంది బాగా ఉంది. ఎక్కడ ఉండబోయినా ఎక్కడ పోసినా స్థలము లేదు, మొత్తం మొలకలు వస్తున్నాయి. చాలా ఇబ్బంది అంటే కాలువలు పెట్టుడు ఇవన్నీ చేసుడు, బండ మీదకి అక్కడ ఇక్కడ కిరాయిలు, ట్రిప్పుకు 1000 రూపాయల కిరాయి అంటారు. ఏంటి గుడ్క పని చేస్తలే వడ్లు, ఇవి ఏం గుడ్క పనికి వస్తట్లేవు, అంత ఘోరం అయిపోతుంది. వర్షము ఏం వర్షం కానీ ఇస్తలేదు. మళ్ళీ ఇంకా ఇంట్లో ఎలుగుల ఎగవేయమంటారు. వడ్లు ఇట్లా మంచిగా ఉన్నాకైనా ఇంత ఇబ్బంది వస్తుంది. ఈసారి అంత ఇబ్బంది ఎప్పుడు కుడకలేదు. ఇది నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో బుధవారం ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు టై, బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్లను గ్రామానికి చెందిన పంజా మహేందర్ ఆయన సొంత ఖర్చులతో పిల్లలకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోయ్ నాయక్ విచ్చేసి విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్లను అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో బుధవారం ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు టై, బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్లను గ్రామస్తులు పంజా మహేందర్ ఆయన సొంత ఖర్చులతో పిల్లలకు అందించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ విచ్చేసి విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజా మహేందర్ ప్రైమరీ స్కూల్ను గత 9 సంవత్సరాల నుంచి దత్తత తీసుకుని పాఠశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని, దీంతో పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తరగతి గదుల సమస్య నెలకొందని, పాఠశాలకు అదనపు గదులు మంజూరుకి కృషి చేయాలని పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్, వై వెంకటేశం, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, సామల మహేష్, సూరారాములు, రాజు నాయక్, రాజిరెడ్డి, కారబార్ కొండలరెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీనివాస్, శ్రీలత, బాలమణి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట పాఠశాలలో యూకేజీ ఎల్కేజీ ప్రారంభిస్తామని చెప్పగానే మహేందర్ అన్న పెద్ద మనసుతో పిల్లలకి పుస్తకాలు మరియు యూనిఫామ్ అందజేయడం జరిగింది. అందుకు మహేందర్ అన్నకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లానే స్కూల్లో ఫెసిలిటీస్ లేని కారణంగా సార్ పెద్ద మనసు చేసుకొని ఫెసిలిటీస్ కల్పిస్తే పిల్లలు మేమందరం ఎంతగానో సంతోషిస్తాం. మనకి విచ్చేసిన మోహన్ నాయక్ గారికి అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రైమరీ స్కూల్లో ఎల్కేజీ విద్యార్థులకు యూనిఫామ్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేసిన దాత పంజాబ్ మహేందర్ గారికి నిజాంపేట గ్రామ ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన లీలా గ్రూప్ చైర్మన్ గారు మన మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు. అత్యంత అరుదైన వెన్నుపాము ఇంట్రామెడలరీ ట్యూమర్పై విజయవంతమైన శస్త్రచికిత్సను బాచుపల్లి మమతా హాస్పిటల్లో నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సతో గత 5 నెలలుగా తీవ్రమైన నడుము నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న మహబూబ్ నగర్కి చెందిన నరసింహారాజు తిరిగి నడవగలిగే స్థితికి తీసుకొచ్చారు. అత్యంత అరుదైన వెన్నుపాము ఇంట్రామెడలరీ ట్యూమర్ పై విజయవంతమైన శస్త్రచికిత్స బాచుపల్లి మమతా హాస్పిటల్లో నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సతో గత 5 నెలలుగా తీవ్రమైన నడుము నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న మహబూబ్ నగర్ కు చెందిన నరసింహారాజు ఏళ్ల రోగి తిరిగి నడవగలిగే స్థితికి చేరుకొచ్చాడు. రోగికి D7 నుంచి D10 వరకు వెన్నుపాము మధ్య భాగంలో అత్యంత అరుదైన ఇంట్రామెడలరీ ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారించబడింది. ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను మమతా హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఎం రిత్విక్ మరియు డాక్టర్ స్వప్నిల్ ఆధునిక మైక్రో సర్జికల్ పద్ధతులను ఉపయోగించి విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ మరియు పునరావాసంతో రోగి ప్రస్తుతం వాకర్ సహాయంతో నడవగలుగుతున్నాడు. రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మహబూబ్నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డిసెక్షన్ హాల్లో వర్క్ చేస్తాను. నాకు 2021లో కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, 2 స్టన్స్ పడింది నాకు. దాని తర్వాత మెల్లగా ఈ 3 మంత్స్ నుంచి లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మెల్లగా నాకు కాళ్ళు సరిగ్గా నడవడానికి రాలేకునేది. నా కాళ్ళకు వెరికోస్ ప్రాబ్లం ఉంది, ప్లస్ అలాగే ఆనెలు కూడా ఉండే కాళ్ళకు. ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే కానీ వెరికోస్ అంటున్నారు, ఆనెలు అంటున్నారు, కానీ కరెక్ట్గా నాకు ఎవరు సజెషన్ చేయలేకపోయారు. తిరిగాను మహబూబ్నగర్ హాస్పిటల్ తిరిగాను, అంత తిరిగాను. కలర్ డాక్టర్ టెస్ట్ చేసుకుంటే వెరికోస్ అన్నారు. దానికి ట్రీట్మెంట్ చేసుకుని 3 మంత్స్ నాకు నడక అనేది సరిగ్గా పడతలేదు. రాను నా స్టెప్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇదే కాలేజీలో చదివే పీజీ ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నాకు తమ్ముడు 2016లో మా కాలేజీలో చదివాడు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. అతన్ని అడిగాను, పవన్ ఇట్లా అవుతుంది పవన్ నాకు అని చెప్పేసి. అతను నుంచి అన్న ఒక్కసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోన్నా చూద్దాం మనం అని చెప్పేసి అన్న. ఎంఆర్ఐ స్కాన్ నుంచి మా మహబూబ్నగర్లో ఉన్న న్యూరో డాక్టర్ని కలిసి ఎంఆర్ఐ స్పైనల్ తీసుకున్నాను. అక్కడ తెలిసేది నాకు స్పైనల్లో ట్యూమర్ ఉందని చెప్పేసి. తెలిసిన తర్వాత నేను గచ్చిబౌలిలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు సజెస్ట్ చేశారు గచ్చిబౌలిలో కార్పొరేట్ హాస్పిటల్కి. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ 4 lakhs ఖర్చు అవుతుంది సర్జరీకి, బట్ నీకు 6 months టైం పడుతుంది. లేచి నాకు కూర్చోడానికి 1.5 months టైం పడుతుంది. నువ్వు అడుగులు వేయాలన్నా కానీ 2 months టైం పడుతుంది. బట్ నీ నెక్స్ట్ ఫ్యూచర్ కరెక్ట్ ఉంటుంది లేదు నేను గ్యారంటీ ఇవ్వలేను. మనం హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు, ఒక ధైర్యం కోసం వెళ్తాం ఒక డాక్టర్ని కలవాలంటే. అంత డబ్బులు పే చేసినప్పుడు అతనే నాకు నమ్మకం ఇవ్వకపోతే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నాకు ఈఎస్ఐ ఉంటుంది, నేను మెడికల్ కాలేజ్ చేశాను కాబట్టి నాకు ఈఎస్ఐ ఫెసిలిటీ. టుడే we stand before you with a heart full of gratitude and pride, not just for the success of a surgery, but for the triumph of human spirit, teamwork and faith in the face of one of the most deadly. Our tumors, మనకి తల ఏదైతే ఉందో తల కింద స్పైనల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. స్పైనల్ కార్డ్ చుట్టూ బోన్ అనేది ఉంటుంది. ఆ బోన్కి స్పైనల్ కార్డ్కి మధ్యలో రావచ్చు, లేదంటే స్పైనల్ కార్డ్ పైన ఉండే పొరకి లోపల మెయిన్ స్పైనల్ కార్డ్కి మధ్యలో రావచ్చు, లేదంటే డైరెక్ట్గా స్పైనల్ కార్డ్లో రావచ్చు. డైరెక్ట్గా లోపల స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్ అనేది వెరీ రేర్, మోస్ట్లీ 1 lakh కేసెస్లో ఒకరికి వస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైం సర్జరీ చేసిన తర్వాత ఇటువంటి కేసెస్లో కాళ్ళు పడిపోయే ఛాన్సెస్, పెరాలసిస్ రావడము, యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెన్సేషన్స్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. And that spinal, as we all know that the spinal cord is the most vital and unforgiving structure of the human body.
It carries the essence of movement, sensation, and independence. Operating within it is like performing surgery on life itself. Before surgery, our patient was wheelchair bound. His lower limbs were paralyzed. The tumor that grew silently within. Every movement he had lost was a reminder of what the disease has taken at him. We navigated through delicate fibers of spinal cord, removing the tumor without taking away the patient's dignity of movement. And then came the moment that defines why we do what we do. Today, the same patient who once came in a wheelchair is able to walk 6 to 10 steps with a walker. So those steps may be small in distance. ఈ విధంగా మా కాంట్రిబ్యూషన్స్ ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఇక్కడ వస్తున్నాయి. దాని తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన మేనేజ్మెంట్ వాళ్ళ గైడెన్స్ వాళ్ళ డైరెక్షన్స్లో ప్రతి పేషెంట్కి 100% జస్టిస్ అయితే చూస్తాం. ఇక్కడ ఏ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ కంఫర్టబుల్గా మేనేజ్మెంట్ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తాము. అదేవిధంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమున్నా కానీ వాళ్ళు రెక్టిఫై చేసి అగైన్ మళ్ళీ పేషెంట్స్ మనం ఇన్ఫార్మ్ చేస్తాము. ఇలా మీకు చెప్పిన సజెషన్ ఆర్ కంప్లైంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ that we have addressed and then that has been rectified. ఆ విధంగా we try to see that the best of patient care is provided in this hospital and every department has been doing like that. ప్రతి బ్రాడ్ స్పెషాలిటీస్ అయినా సూపర్ స్పెషాలిటీస్ అయినా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ విధంగా అంటే ఎస్డీస్ ఇది చెరీ పీకింగ్ చేస్తారు. మన మేనేజ్మెంట్ ఎలా అంటే చెరీ పీకింగ్ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ పికప్ చేయడం. ఇట్స్ నాట్ దట్ ఎనీవన్ హూ కమ్స్ టు us we straight away absorb them. అది కాదు, వాళ్ళు ప్రాపర్లీ ఇంటర్వ్యూ చేసి దాని తర్వాత whether they fit into our work culture or not. ఆ విధంగా అందుకు ఉన్న డాక్టర్స్ అంతా వీళ్ళంతా దే బీన్ హియర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. దే ఆర్ నాట్ రీసెంట్లీ రిక్రూటెడ్ విత్ అస్. ఆ విధంగా మమతా హాస్పిటల్ నౌ విదిన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ 6 years ఇట్ హస్ బికమ్ అ బ్రాండ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఎట్లా అంటే 6 yearsలో ఎనీ హాస్పిటల్ బికమ్ ఫ్రమ్ 300 beds to 760 bed హ్యాపెనింగ్ ప్లేస్ అది కూడా. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్. అది మా ఎండి గారు హిస్ విజన్ ఇస్ సో మచ్ ఫర్ అ యంగ్ పర్సన్ లైక్ హిమ్ and he is definitely going to like make it even bigger and bigger each passing day. So this is my statement about my hospital. And me నుంచి ఏమైనా సజెషన్స్ అన్నా ఏమైనా పాయింట్స్ అన్న ఇంటరాక్షన్ కోసం we are welcome. చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. మెంతా తుఫాను రైతులకు శాపంగా మారింది. చిన్నశంకరంపేట మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యంతో పాటు రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. తుఫాను రైతులకు శాపంగా మారింది. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో ఒక్కసారిగా తుఫాను రావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తూకాలు చేయకపోవడంతో రైతులు టార్పలిన్లకు అద్దెకు తీసుకువచ్చి కాపాడుకుంటున్నారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యానికి టార్పన్లు కప్పకపోవడంతో పూర్తిగా తడిసి ముద్దయింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షం రావడంతో రైతులు పంట కోయలేకపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షం తుఫానికి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సంచికి కిలో ధాన్యం తరుగు తీసి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇది ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లా తొక్కోవాలి. ఏమి కోస ములకలు వస్తున్నాయి రోజు 10 మంది ఎక్కిపోసులు ఎండపోసులు ఇదే కష్టమవుతుంది. మడూరు చిన్నశంకరంపేట మండలం బొమ్మరైన శంకర్ ఇవి తెచ్చి ఆరబోసి ఆడతలేదు. ఎక్కిపోసులు ఎండపోసులు అవుతుంది. ఇది ఎక్కువ పెట్టుకున్నా సరే ఇట్లా చూసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. చెప్పు. 3 ఎకరాలు పోసుకొచ్చిన మీద పోసినాము. ఇంకా పోసేది ఉన్నది కానీ ఇక అవి పోస్తలేము. ఉన్న కాడికే మొలకలు వస్తున్నాయి. ఇది ఆరబెట్టుకుంటే బాగా పోసులు అవుతుంది. ఇట్లా కిలో ఎక్కువ పెట్టుకున్నా సరే అని కోరుతున్నాం. ఇది కలిసిన అట్లని కూడా కిలో ఎక్కువ పెట్టుకుని అయినా మొత్తం చెప్పుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. చేగుంట మండలంలోని కర్నన్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మెంతా తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. చేగుంట మండలంలోని కర్నల్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరిధాన్యం నిల్వలతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం తడిసి పోకుండా రైతులకు టార్పలిన్లు అందించాలన్నారు.
చేశారు. తుఫాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. రానున్న 3 రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని క్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఏపీఎం దుర్గాప్రసాద్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మడ గ్రామంలో బుధవారం లీ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తనాల నాటే కార్యక్రమాన్ని నర్సరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరయ్యారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో బుధవారం లీ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తనాలు నాటే కార్యక్రమం నర్సరీలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. సాంప్రదాయ పంటలకు స్వస్తి చెబుతూ రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని వారు సూచించారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ రచన, ఏడీఏ వినయ్ కుమార్, రాజు నారాయణ, లీ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్, ఏవో సోమలింగారెడ్డి, ఏఈఓలు శ్రీలత, మౌనిక, రమ్య పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లాకు సంబంధించి 2500 ఎకరాలు ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కింద టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వరకు జిల్లాలో దాదాపు 600 ఎకరాలలో ఆయిల్ పామ్ టోటల్ని పెట్టేయడం జరిగింది రైతులతోటి. అయితే ప్రస్తుతం ఏంటంటే మన దగ్గర నర్సరీ ఉంది, కానీ మొక్కలు అందుబాటులో లేకపోవడం వల్ల మనము టీజీ ఆయిల్ ఫీడ్ నుంచి మొక్కలు తీసుకొస్తున్నాము. అయితే మన రైతులకి మనమే మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన జిల్లాకి ఏదైతే ఆయిల్ పామ్ కంపెనీని అలాట్ చేసారో లీ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, వాళ్ళు చెలిమెడ గ్రామంలో నిజాంపేట మండలంలో దాదాపుగా 43 ఎకరాలలో ఈ ఆయిల్ పామ్ నర్సరీని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఒక 20,000 మొక్కల్ని వాళ్ళు తయారు చేసే ప్రాసెస్లో ఉన్నారు. దాంతోపాటు వచ్చే సంవత్సరం కూడా మనకు 3,500 ఎకరాల టార్గెట్ ఇవ్వడం జరిగింది మన మెదక్ జిల్లాకి. మన రైతులకి మనమే క్వాలిటీ మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లీ ఫార్మ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆయిల్ పామ్ కంపెనీ దాదాపుగా 4 లక్షల స్ప్రౌట్స్ని అంటే ఆయిల్ పామ్ మొక్కల్ని తయారు చేసే విత్తనాల్ని మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి తెప్పియడం జరిగింది. అందులో ఏంటంటే మన జిల్లాకి పొట్టి రకాలు అనుకూలం కాబట్టి రైతులకి హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సిరాడ్ పామ్ ఎలిట్ అనే కంపెనీ సంబంధించినటువంటి ఢిల్లీ ఇంటూ లామే పొట్టి రకాన్ని తెప్పించేసి ఈ 4 లక్షల విత్తనాలు తెప్పించేసి ఈరోజు మన ఈ ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల్ని మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడీఏలతోటి, ఏఓలతోటి, అలాగే ఏఈఓలతోటి మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ సిబ్బంది, అలాగే లీ ఫార్మ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నటువంటి సిబ్బందితోటి ఈ ఏదైతే స్ప్రౌట్స్ తీసుకొచ్చారో ఈ స్ప్రౌట్స్ అన్నింటినీ కూడా మనకు ప్రోట్రేలలో నాటియడం జరిగింది. ఏదైతే మనము ఈరోజు రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ని, ముఖ్యంగా రైతులు ఈ ఆయిల్ పామ్ గెలల కొనుగోలు విషయమే కొంత సందిగ్ధత, లేకపోతే వాళ్ళకి కొంత డౌట్ ఉంటుంది. ఆ యొక్క డౌట్ తీర్చడం కోసం మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆయిల్ పామ్ అనేటువంటి పంటకి భద్రత ఉంది, ఏది కొనుగోలు భద్రత ఉంది. ఆ కొనుగోలు భద్రత ఏంటంటే 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం ఏ కంపెనీకి అయితే నిర్దేశించారో ఆ కంపెనీకి ఖచ్చితంగా రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటు ద్వారా, అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు జీవో వస్తుంది. ఆ జీవో ప్రకారం ఉన్న రేటు ప్రకారం ప్రతి రైతుకి రాష్ట్రం మొత్తం మీద ఆ రేటే ఇవ్వాలి అనేటువంటిది 1993 ఆయిల్ పామ్ చట్టం. అయితే ఎక్కడ కొనుగోలు చేస్తారు, ఫ్యాక్టరీ ఎక్కడ పెడతారు, ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి మండల స్థాయిలోనూ కూడా ఒక కొనుగోలు కేంద్రం అంటే మన పాల కేంద్రం ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి గెలలు ఇస్తే చాలు, ఆ రైతులకి ఫ్యాక్టరీకి మేమే తీసుకెళ్తాము.
1993 చట్టం ప్రకారం కల్పించినటువంటి భద్రత ఇది. అలాగే పేమెంట్, మీరు మామూలుగా రైతులు పామాయిల్ తోట గెలలు తీసుకొచ్చి మన యొక్క కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన తర్వాత దాదాపు 5 రోజుల్లోపు రైతుల ఖాతాలోకి సీదా జమ అవుతుంది తప్పితే ఇక వేరే అవకాశం కూడా కష్టం నష్టం ఉండాల్సిన పని అంతకన్నా లేదు, ఆలోచించాల్సిన పని అంతకన్నా లేదు. కావున రైతులందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్తూ, మీకు ఏదైనా సహకారాలు కావాలంటే లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏడీఏలు కానీ, లేకపోతే డిహెచ్ఎస్ఓ గారు కానీ, డిఏఓ గారు కానీ, వీరందరితో పాటు మాకు ప్రతి మండల పరిధిలో మా యొక్క లివ్పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించినా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. గత సంవత్సర కాలంగా కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి మరీ దొరికిన కాడికి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. గత సంవత్సర కాలంగా కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. పిల్లలు ఆరు బయట ఆడుకోవాలంటే భయభ్రాంతులకు గురవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వందలాది కోతులు దండుగా గ్రామంపై దండయాత్ర చేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. ఇళ్ల పైకప్పులు తొలగిస్తున్నాయని, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, బయట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయన్నారు. అధికారులు స్పందించి కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. వెల్దుర్తి మండలంలోని కొమట్పల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకు వెళ్లకుండా, పెద్దలు కూడా బయటకు వెళ్ళాలంటే వారి ఎంబడికి మరీ కలుస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, నాయకులు కూడా చర్యలు తీసుకొని వాటిని అడవి ప్రాంతంలో తరలించి మాకు జర కోతుల విముక్తి చేయగలరు. గజం ప్రవీణ్ రాత్రి 12:30 1 గంట అవుతుంది. గజం ప్రవీణ్ లేచి పటాకులు కాల్చే కానీ పోతలేవు. నేనేమో బుల్లెట్ తీసుకొని తలిగినాము. తెలంగాణ నిద్ర ఓడిస్తలేవు, మొత్తం డోర్లు నొక్కుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతుంది. కరెంటు వైర్లు తెంపేస్తుడు, చాలా బాధ అవుతుంది మాకు. కోతులు చేయంగా ఉండలేకపోతున్నాం. పిల్లలను అయితే బయటకు రానిస్తలేవు. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ ప్రవీణ్ కొడుకులు ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు, ప్రవీణ్ కొడుకులు, మా పిల్లలు ఉంటారు. ఈ వెల్దుర్తి గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉంది. ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంటి పెంకలని పీకేస్తున్నాయి. వాళ్ళు మేము తొమ్మిది వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ మీద పడుతున్నాయి. విపరీతంగా న్యూసెన్స్ చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మర్చిపోయి ఒకవేళ డోర్ ఖుల్లా పెడితే డోర్లకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మొత్తం చిందర వందర వేసేస్తున్నాయి. విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లలను గరవడము, పెద్దవాళ్ళు కానీ ఏమన్నా క్యారీ బ్యాగ్స్ కానీ ఏమన్నా బ్యాగ్ కోతుల నుంచి మాకు బాగా బాధ అవుతున్నది. నీళ్ళు మరి కలుపుతున్నాయి. ఇవి అన్ని ఇంట్లో నిర్వహించలేవు, పిల్లలను నిర్వహించలేవు. ఇవి కోతులను పట్టి అడిగి పని మాకు అవి బాధ కలిగించాలని కోరుతున్నాం. అడిగి పని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడగల గల కంచి కామకోటి పీఠం వారి శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రానికి చేరుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య. వేద మంత్రాలతో స్వాగతం పలికారు వేద పండితులు మరియు జిల్లా కలెక్టర్ కె హైమవతి. భక్తులు విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి వారికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి, భక్తులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే అప్పుడే రావాల్సింది. ఇప్పుడు మీ యొక్క ఉద్యోగులు సంబంధి వ్యాయామం చంద్రశేఖర్ సిద్ధాంతి ఆయన చెప్పి వర్గల్ సరస్వతి అమ్మవారిలో నూతనంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రాజ్యంలో సంకలనం ప్రప్రథమంగా కట్టించారు. అలా ఆ సంకలనం ప్రారంభోత్సవం వచ్చేసి వెళ్ళాము కనుక దగ్గర ఉన్న
ఉన్నా అప్పుడు రావడం కుదరలేదు. కానీ దూరంగా ఉన్న ఈ కార్యక్రమం కోసం ఈరోజు వస్తున్నాం. అది ఈశ్వర సంకల్పం. దర్గాలో వచ్చి అంత దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్న మన అమరనాథ్ శర్మ గారు సిద్ధంగా ఉన్నా అప్పుడు కాశీకి వెళ్ళాలి. కాశీలో తలపరమాస్త కార్యక్రమం ప్రయాగ క్షేత్రంలో గురు పూర్ణిమ గంగా యమున సరస్వతి సంగమంలో వ్యాస మహర్షికి నారద మహర్షికి ఇంకా ఎందరో మహానుభావుల ఆ మహాత్ములకి మహర్షులకి పూజ చేసే ఆ కార్యక్రమం కోసం అక్కడ వెళ్ళటమైంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం అంటే ఇక్కడ చేసిన తర్వాతనే భాగ్యనగరానికి వెళ్తుంది. అంటే నేరుగా అక్కడి నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. 2-3 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడికి రావాలని ఒక గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పడిన నాటి నుంచి నేటికి ఒక బీసీ నేత ఎమ్మెల్యే కాకపోవడం దురదృష్టకరమని టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో టీఆర్పీ పార్టీ జెండాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు గజ్వేల్ అల్లుడికి సిద్దిపేట, కొడుకు కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను చేసుకున్నారు. కేసీఆర్ అన్నారు వారు పోటీలో ఉన్న ప్రాంతాల్లో బీసీలను పోటీ లేకుండా చేశారని ఆయన దుయ్యబట్టారు. టీఆర్పీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబో రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి జ్యోతి, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి భిక్షపతి, గజ్వేల్ టీఆర్పీ నాయకులు ఇంద్రాగౌడ్, నర్సింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండల కేంద్రంలో పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ టౌన్కి వెళ్ళడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజన పడుతున్నారు. ఈ రాష్ట్రంలో మల్లన్న గారి నాయకత్వంలో 2029లో రాజ్యాధికారం చేపట్టే విధంగా మా ప్రోగ్రాం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందుకే ఈరోజు వర్షం పడుతున్నా ఎన్ని ఇబ్బందులు అయినా కానీ ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేసుకున్నాం. అదేవిధంగా గజ్వేల్లో 14, 17, 16 సార్లు ఎలక్షన్ జరిగినా కానీ ఇంతవరకు బీసీ ఎమ్మెల్యే కాలేదు. కానీ 2009లో ఎస్సీ నుంచి జనరల్ అయినాక కూడా 4 సార్లు, ఒకసారి రెడ్డి అయినా 3 సార్లు కేసీఆర్ ఎమ్మెల్యే అయిండు. కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే ఉన్న సిద్దిపేట వదిలిపెట్టేసి ఇక్కడ తీసుకుండు. సిద్దిపేట అల్లుడికి ఉపయోగపెట్టిండు, కొడుకు సిరిసిల్ల ఉపయోగపెట్టి, బిడ్డకు నిజామాబాద్ ఉపయోగపెట్టిండు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం కొడుకు ఉపయోగలేకపోతుండు. అందుకే మా బీసీలను అందరూ ఏకం చేసి, అందరికి ఏకం చేసి ఈ నాయకత్వాన్ని ఉద్యోగం చేసి ఇక్కడ కంపల్సరీ బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యే కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% సక్సెస్ అవుతాం. వచ్చే 29 సంవత్సరంలో 29 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కంపల్సరీ గజ్వేల్లో టీఆర్పీ జెండా మల్లన్న గారి నాయకత్వంలో ఎగురుతుందని గంటాపదంగా చెప్తున్నాం. నమస్కారం అందరికీ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన సదస్సు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి ప్రావీణ్య. చిన్నశంకరంపేట మండలంలో కురిసిన భారీ వర్షం. తుఫానుకు పూర్తిగా తడిసిపోయిన ధాన్యం. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు టై, బెల్ట్, యూనిఫామ్, నోట్బుక్స్ లను పంచిన మహేందర్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్. తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్. చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.